భారతదేశంలోని ప్రజలు, యువత తమ కుటుంబాన్ని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటారో, అదే విధంగా దేశాన్ని కూడా చూసుకోవాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న రాజమండ్రికి మాత్రం ఇంకా స్వాతంత్ర్యం వచ్చినట్టు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక వియల్పురంలో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులు హాజరయ్యారు. మార్గాని భరత్ మాట్లాడుతూ, మన ఇంటిని ఎంత క్షేమంగా చూసుకుంటామో దేశాన్ని అలాగే చూసుకుంటూ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సంకల్పం తీసుకోవాలని యువతకు సూచించారు. ఒకే ఒక్క ఘటన నేడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని, మెడికో ప్రియాంకకు న్యాయం జరిగే వరకు తాము అండగా నిలబడి పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, వివిధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే అందరూ కూడా 80వ ఒకే అంశాన్ని దేశ ప్రజలకి, దేశంలో ఉన్న యువత అందరికీ కూడా ఒకటే మెసేజ్ తెలిపేది ఏంటంటే, మనము మన కుటుంబాన్ని ఏ రకంగా అయితే చూసుకుంటామో, మన భారతదేశంలో ఉన్న పౌరులందరినీ కూడా మన సొంత కుటుంబంగా ఏ రోజైతే భావిస్తామో, మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టనే అంశాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తుకు చేసుకోవాలి. అదేవిధంగా మనము మన కుటుంబంతో పాటు మన ఇల్లుని ఏ రకంగా అయితే చూసుకుంటామో, అదే రకంగా మన దేశాన్ని కూడా ఆ స్థాయిలో చూసుకుని మన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రతి ఒక్క యువకుడికి కూడా సంకల్పంగా ఉండాలని మరి కోరుతూ, ఇవాళ రాజమండ్రిలో జరిగిన ఒకే ఒక ఘటన ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది ఒక్క అంశాన్ని గుర్తుకు చేస్తూ ఉన్నారు. డాక్టర్ ప్రియాంక ఘటన జరిగింది. ఆ ఘటన 3 రోజుల వరకు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారని అంటే ఎంత అన్యాయం జరిగిందనేది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా ఉందని చెప్పి నేను నా గతంలో ఉన్న అనుభవాల ప్రకారం ఎంతోమంది త్యాగధ్వనులు ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ స్వతంత్ర పాలన దేనికోసం? ప్రజలందరూ ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతో ఉండాలి. అటువంటిది వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఇవాళ ప్రజలకి బ్యాంకులకు వెళ్ళేటువంటి అవకాశాలు కలిగించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజు బ్యాంకుల దగ్గర కోటీశ్వరులు తప్పితే సామాన్యులు వెళ్ళే పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె ఒక ఏది కొనుక్కోవాలనుకున్నా, ఒక సామాన్యులు లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే స్వతంత్ర ఫలాలు పేదవాళ్ళకి అందించాలనేటువంటి ఆశయంతో ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కృషి చేస్తే దానికి అనుగుణంగా మన